శత్రువుకు వణుకు పుట్టించే తేలియాడే నగరం. నగరం అంటే మీరు నిజంగా నగరం అనుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇంకొంత మార్పు చేశారు, ఇంకొంత అప్గ్రేడ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక ఊరితో సమానం అనమాట. దీంట్లో దగ్గర దగ్గర 30 యుద్ధ విమానాలు పడతాయి. ఈ ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు మొత్తం పాకిస్తాన్ తుడిచిపెట్టడానికి. అంత బలంగా, అంత బలిష్టంగా తయారు చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్ని. ఒకసారి దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఇది ఏమేం చేయగలుగుతానే సార్ మనం చూద్దాం. దీపావళి రోజు మోడీ గారు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి వెళ్ళారు. యుద్ధ విమానాలు టేకాఫ్లు చూస్తూ దేశభక్తి గీతాలు వింటూ నౌకాదళ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ స్వదేశీ యుద్ధం యొక్క శక్తి సామర్థ్యాలు అమేయం. 20,000 కోట్లతో అంటండి ఇది. భారత పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దేశం ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావటం విశేషం. దీనికోసం భారత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన విక్రాంత్ను 2022లో ప్రధాని మోడీ నేవీలో ప్రవేశపెట్టారు. దీంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత్ నిలిచింది. అంతకంటే ముందు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయట. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో స్పెషాలిటీస్ ఏముంటాయంటే ఇది 260 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 43,000 టన్నుల బరువు ఉంటుందంటండి. ఇది గంటకు దాదాపు 52 కిలోమీటర్ల వేగంతో ఏకదాటిగా 13,900 కిలోమీటర్లు ప్రయాణించగలదంట. వామ్మో, చూసారంటే 50 కిలోమీటర్ స్పీడ్తో దగ్గర దగ్గర 14,000 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదంట ఇది. దీన్ని సముద్రంపై తేలియాడే నగరంగా పిలుస్తారు. ఇందులో 2,400 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండొచ్చు. మహిళా అధికారులకు ప్రత్యేకమైన క్యాబిన్లు కూడా ఉంటాయంటండి. ఈ నౌకలో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 పడకల హాస్పిటల్, ఫిజియోథెరపీ, ఐసీయూ, పరీక్షశాలలు కూడా ఉన్నాయి. 250 ట్యాంకర్ల యుద్ధాన్ని ఇది మోసుకెళ్ళగలదంట. బబ్బా. ఐఎన్ఎస్ విక్రాంత్ విమానాలు నిలిపి ఉంచే ప్రదేశం. 2 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ అంత పెద్దగా ఉంటుంది. ఈ నౌక 30 యుద్ధ విమానాలు సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్లు, కమేవ్ 31, MH-60R హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉంటాయి. 64 బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు కూడా ఇది కలిగి ఉంటుందంట. అట్లాగే ఒటోబ్రెడా 76mm గన్స్, AK-630 క్లోజియన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సర్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక క్షిపణుల దాడి తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం అంటండి. అసలు దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు? చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఎవరు? ప్రస్తుత విక్రాంత్కు పూర్వం భారత్ నౌకాదళంలో ఇదే పేరుతో ఒక విమాన వాహక నౌక ఉండేది. అది 1971 నాటి భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో చిట్టగాంగ్, కాక్స్ బజార్, కుల్నా వంటి నగరాలపై దాడి చేసింది. పాక్ నౌకాదళాన్ని దెబ్బతీయటంలో, తూర్పు పాకిస్తాన్కు సరఫరాలు అడ్డుకోవడంలో సహాయపడింది. ఈ విమాన వాహక నౌక సేవలకు గుర్తుగా ఆ స్వదేశీ యుద్ధ నౌకకు ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టారు. విక్రాంత్ అంటే ధైర్యవంతులు, విజయులని అర్థం అంట. అంటే మన దగ్గర ఉన్న ఈ ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ మనం మొత్తం పాకిస్తాన్ కంట్రీనే మ్యాప్లోంచి లేకుండా చేసేయచ్చు అనమాట. అంత గొప్పది. పైగా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, కొంచెం కూడా విదేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోకుండా, టెక్నాలజీ కూడా లేకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక యుద్ధ నౌక ఇది. దాదాపుగా 2 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ అంత సైజు ఉంటుందంటండి ఇది.